వెల్కమ్ టు K6 నేను సునీల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో అలాగే ప్రస్తుతము ఉన్నటువంటి నూతన ప్రభుత్వం హయాంలో కూడా గత ప్రభుత్వంలో ఎలా జరిగింది అభివృద్ధి పనులు, కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగాలి, గ్రామీణ స్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అలాగే కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు అన్న విషయాలను కూడా ప్రజానాడి కార్యక్రమం ద్వారా K6 ప్రేక్షకుల ముందు ఉంచడం జరిగింది. అందులో భాగంగానే కూడా నేను జక్రాంపల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో ఒక ప్రజానాడి కార్యక్రమం రావడం జరిగింది. అలాగే గ్రామంలో ప్రజలు ఏమంటా ఉన్నారు, ఏ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరిని అందలం ఎక్కించబోతా ఉన్నారు అన్న విషయాలను కూడా ఒకసారి గ్రామంలోకి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజిరెడ్డి, అంటే విలేజ్ల డెవలప్మెంట్ ఏం కావాలనుకుంటున్నారు, అసలు ఏమైంది? మాకు వాస్తవంగా చెప్పాలంటే మాకు దేని ద్వారా మాకేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూద్దామా, ఆయన మొన్న నచ్చిండు, ఆయన ద్వారా ఏం లేదు. ఈ అరవింద్ ఎంపీ ద్వారా చూద్దామా, దాంట్లో అయితే ఆయన అసలు మాకు ఏమీ చేయలేడు. సికింద్రాపూర్కి ఒక ఈ పని చేసిండు అనేది కూడా లేదు. ఆయన ఇంతవరకు మా విలేజ్లో రాలేడు. ఆయన ఇప్పుడు ఏ రకంగా వస్తాడు? పార్లమెంట్ ఎన్నిక ఇప్పటికైతే మేము అనుకుంటున్నాము, మోదీ అనుకుంటున్నాము. కాకపోతే ఈయన అరవింద్ వస్తే మాత్రం మేము ఏం చేయలేము. ఇక అది పార్టీ సింబల్ ఇదైతే వచ్చు, కానీ మేము మాత్రం చెప్తున్నాం కదా, అరవింద్ వచ్చి మాకు ఒక 100 రూపాయలు పని చేయలేడు. మేము మా ప్రేమతోని మోదీకి వేయాలనుకుంటున్నాం, మేము మోదీకి వేస్తాం. నా పేరు కుమార్ శ్రీనివాస్. అంటే విలేజ్లలో ఈ లాస్ట్ 5 ఇయర్స్కి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది? ఇప్పుడైతే 100 రోజులైంది గవర్నమెంట్. అంటే ఎట్లా నడిపిస్తా అంటే ఎలక్షన్ వచ్చినాయి, ఆ తర్వాత ఎట్లా నడుస్తూ చూద్దాం. కానీ గత సంవత్సరం 10 సంవత్సరాలు అయితే మాకు బాజిరెడ్డి రూరల్ ఎమ్మెల్యే ఒకసారి కూడా ఏం చేయలేడు, ఏం డెవలప్ ఏం లేదు. ఈ అరవింద్ అయితే మాకు తెలియదు, మా ఊరికి రాలేడు, మాకు ఆయన ముఖం తెలియదు, వాడు తెలియడు. మాకు ఎప్పుడైనా ఏదైనా వేయగలిగితే భూపతి రెడ్డి ద్వారా ఇప్పుడు మాకు గుర్తుపెట్టిపోతలు వస్తే, నీళ్ళు వస్తే మా ఊరికి ఏమైనా సౌలత అవుతుంది పంటలకు, అంతే. మాకేం లేదు, అదొకటే కోరుకుంటాం. రేవంత్ రెడ్డి కూడా చెప్తాం, మేము పిటిషన్ ఎత్తున్నాం, గుర్తు ఇస్తే మాకు చిల్లరకు నీళ్ళు రావాలి, మాకు అంతే. మంచి నీరు రాష్ట్ర ప్రభుత్వం కొత్త వచ్చిన తర్వాత బెనిఫిషియర్స్కి అన్ని లబ్ధిదారులు వస్తాయి. 100 రోజులు అవుతున్నాయి, అన్నీ వస్తున్నాయి. సమయానికి అయితే పింఛం అయితే 1 తారీఖు ఇస్తుండు. సరే, వాళ్ళు ఎలక్షన్లలో ఉన్నారు, ఇంకా టైం పడుతుంది కదా. వాళ్ళు ఇంకా ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా మనము అనంగానే అవుతుందా? వాళ్ళు ఇప్పుడు ఏదో కేసీఆర్ ఉరుతుండు, ఆడేమైనా పిచ్చికాయలు చేసిండా, లౌడా చేసిండు, ఆడేమన్నా అది ఉర్రగానే అయిపోతుంది. ఇటు పెట్టినా మోడీ ఉంటాయని అనుకుంటున్నాము, ఇక అది ఇటు పెట్టినా అంతే. కానీ ఇప్పుడు ఈడికి వేయాలంటే బాధ ఉన్నది, అంతే. భూమి అన్న ఏం చేస్తావు? వ్యవసాయం పని. ఎన్ని ఎకరాలు ఉన్నది? 4 ఎకరాలు. అంటే మన దగ్గర ఏ పంటలు పండిస్తారు? మేము ఈ గివే అడ్లు పండిస్తాం. అడ్లు, ఇంత తోట పని, మక్కలు, జొన్నలు. అంటే ఊళ్ళో సౌలతులు ఏం కావాలి? మాకు ఏ సౌలతులు? చెప్పండి, ఏం కావాలి? గవే ఇంకేం మా వాడు చెప్తున్నా. నమస్తే, ఏం పేరు? సాయి అన్న. మన దగ్గర అంటే వాస్తవంగా ఏ పంటలు పండిస్తారు? రైతులకు ఏం సమస్య ఉంది? రైతుల సమస్య ఏంటంటే వాటిలకు గిట్టుబాటు ధర కాల, మళ్ళీ ఇంకోటి రైతులకు కరెంటు మంచిగా ఇవ్వాల, నీళ్ళు ఉండాల, నీళ్ళదే కావాలి పక్క, కరెంటు నీళ్ళు పక్క కావాల, పంటకు గిట్టుబాటు ధర కావాల. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ అమలు అవుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది ఇదివరకు ఏది ఒకటి అమలు అయింది లేదు. ఇప్పటికైతే నెల ఎక్కి కానీ ఇదివరకు ఏది ఒకటి కరెక్ట్ అయింది లేదు. ఈ సెంటర్లో అయితే ఢిల్లీలో బీజేపీ ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. బీజేపీకి అంటే ఎందుకోసం? ఆల్రెడీ 10 సంవత్సరాలు పాలించింది, ఇంకా 10 సంవత్సరాలు బీజేపీ పాలించాలా? మోడీ వల్లనే అయితే, ఎవరి వల్ల కాదు. నమస్కారం, అప్పాలకరు, సికింద్రాపూర్. ఏం చేస్తారు? నేను బిజినెస్ చేస్తా, వ్యవసాయం చేస్తా. అంటే వాస్తవంగా మన దగ్గర ఏ పంటలకు ప్రాధాన్యం ఇస్తారు? ఎక్కువ వరి, పసుపు, మక్క, జొన్న, ఇక కొందరు కూరలు పెట్టుకుంటారు. విలేజ్ ఏం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? మాకు అన్ని సీసీ రోడ్లు కట్లా అన్ని వసతులు ఉండాలని కోరుకుంటున్నాము. ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మీ యువకుల మద్దతు బీజేపీకే, పక్కా బీజేపీకే. ఎందుకోసం? దేశం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కంపల్సరీ బీజేపీకి వేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మోడీ గారు ఉన్నట్లయితే మనం ఇంత మన దేశాన్ని ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ మారుమూల భారతీయులు అంటే గౌరవం ఇస్తున్నారు. ఎందుకంటే మోడీ వల్ల, తను చేసే పాలన మంచి అభివృద్ధి వల్ల. అందుకోసం మా అందరూ కూడా యువకులైన ఎవరైనా సరే కుల మత భేదం లేకుండా అందరూ బీజేపీకి వెళ్ళని నా యొక్క విజ్ఞప్తి. జిల్లాలో ఉన్న ప్రస్తుతం అంటే పార్లమెంట్ నాయకుల పాలన బాగుంది. అరవింద్ గారు ఇప్పుడు ఆయన వచ్చిన నుంచి మాకు ఈ పసుపోడు వచ్చింది, ఇంకొకటి ఏంటంటే మన 3 బ్రిడ్జ్లు వచ్చినాయి. ఒకటి మాధవనగర్ అదొకటి వచ్చింది, మళ్ళా అడిమాడిపల్లి ఆయన ఒకటి, మన మామిడిపల్లి. 3 బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఆయన వల్ల నచ్చినాయి. అప్పుడు ఆయన ధర్నా చేసి మరీ ఇది దాన్ని ఇప్పించిండు. మళ్ళీ పాస్పోర్ట్ వచ్చింది, అందువల్ల ఆబ్వియస్లీ అరవిందే.
ఇంకేం లేదు. సికింద్రాపూర్కా మస్తలు వచ్చిండు. సాధారణంగా అయితే సికింద్రాపూర్ గ్రామంలో సుమారుగా 900 జనాభా ఉన్నటువంటి గ్రామంలో కూడా 370 మంది మహిళా ఓటర్లు, అలాగే 340 మంది కూడా పురుష ఓటర్లు, మిగతా చిన్నారులు కూడా ఉండడం జరిగింది. ప్రధానంగా గ్రామంలో పండించేటువంటి వరి, పసుపు, అలాగే జొన్న పంటలకు ఈ ప్రాంత రైతులు కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామంలో కూడా గత పాలకుల హయాంలో కూడా కొన్ని అభివృద్ధి పనులు జరగాల్సినవి కూడా ప్రస్తుతం జరపాలని చెప్పేసి కూడా కోవడం జరుగుతుంది. స్థానికంగా మనం ఈ గ్రామానికి సంబంధించిన ముఖ చిత్రం చూడడం జరుగుతున్నది. ఈ గ్రామంలో ఈ రైతాంగానికి కూడా 44వ జాతీయ రహదారికి పక్కనే ఉండడంతో కూడా రవాణా సౌకర్యం కూడా అన్ని విధాలుగా బాగానే ఉన్నది. అలాగే ఈ గ్రామంలో కూడా గత పాలకుల హయాంలో ప్రస్తుతం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ప్రారంభించాలని చెప్పేసి అని కూడా ఈ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం గ్రామ ముఖ చిత్రం చూస్తూ ఉన్నాము. చాలా డెవలప్మెంట్ అయిన విలేజ్. రైతులు అలాగే ప్రధాన పంటలపై వరి పంటలపై ఆధారపడి ఉన్నటువంటి ఈ గ్రామంలో కూడా అన్ని విధాలుగా మౌలిక వసతులు ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి అంటే 44వ జాతీయ రహదారికి సమీపంలో ఉండడంతో రవాణా సౌకర్యాలు, అలాగే గ్రామానికి సంబంధించిన ప్రతినిధిత నాయకులు కూడా గ్రామంపై దృష్టి సారించినట్టుగా మనకు తెలుస్తున్నది. నా పేరు కోటేశ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒంగోలు. అంటే రోజు అంటే ఈ పని చేస్తే ఎంత వస్తుంది మీకు? నాకు రోజు అయితే 20 రూపాయలు వచ్చింది. అవునా? ఎట్లా ఉంది సికింద్రాపూర్? ఎట్లా ఉంది విలేజ్? విలేజ్ బాగానే ఉందన్న, ఎక్సలెంట్ ఉంది. ఎలక్షన్స్లలో దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అన్న? ఎవరు కావాలి చెప్పకూడదన్న. అంటే ఎవరైతే బాగుంటారు? దేశ ప్రధాని ఈ క్యాండిడేట్ అయితే ఒక అభ్యర్థి ప్రధాని అయితే కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. అంటే ఎందుకోసం? ఈ లేబర్కి బాగుంటుంది. లేబర్కి ఏదైనా సరే మంచి చేస్తారని నమ్మకం అన్నమాట. మామూలుగా ఆంధ్రాకి వెళ్ళైతేనేమో టీడీపీ, ఎందుకంటే మాకు రాజధాని లేదు కదా దానికి. ఇప్పుడు మీకంటే హైదరాబాద్ అనేది ఒకటి ఉంది, మాకేం లేదు కదా, అట్లా అన్నమాట. నా పేరు జాన్ పాల్. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు. ఎట్లా ఉన్నది మీది ఇక్కడ ఎలక్షన్స్? ఎట్లా నడుస్తున్నాయి జోష్? ఎట్లా బాగానే నడుస్తుంది, బాగానే నడుస్తుంది. ఓకే. అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటుంది దేశంలో? టీడీపీ. దేశంలో టీడీపీ ఎట్లా వస్తాయి? దేశ పార్టీ కాదు కదా అది. అట్లా అంటావా? కాంగ్రెస్ అట్లా. ఎందుకు? ఒక నిమిషం పనాపు కదా. అంటే ఏది ఎందుకోసం ఉంటుంది? కాంగ్రెస్ అయితే ఇంకా జనాలకి అందరికి బాగానే ఉంటుంది, లేబర్కైనా ఎవరికైనా. ఇప్పుడు వచ్చిన
మురళీగౌడ్. ఊరు అభివృద్ధి ఎట్లా జరిగింది? బాగానే ఉంది అభివృద్ధి. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మీ మద్దతు ఎవరికి? మోడీకి. ఎందుకంటే మన దేశం గురించి మన హిందుత్వాన్ని గురించి మనము పాటుపడుతున్నాం కాబట్టి మనకు మోడీ కావాలి 100%. ఎందుకంటే ఇంటర్నేషనల్గా మోడీ అవసరం అని మనం మోడీకే వేయాలి. మనకి ఇప్పుడు ధర్మపురి అరవింద్ నిలబడ్డాడు కదా, ధర్మపురి అరవింద్కు మనం ఓటేసి గెలిపించాలి. దానికోసం మనకి ఎందుకంటే బయట. నా పేరు అప్పాల రవీందర్. మీ ఊరు అభివృద్ధి ఎట్లా జరిగింది? అభివృద్ధి కట్టకట్టని జరిగింది. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఏమైనా ఇల్లు కట్టించిండా? ఎవరికి ఇల్లుకి పైసలు ఇచ్చిండా? ఇప్పుడు వచ్చేటి బియ్యం వాళ్ళు మోడీగా, ఇవి మషినావాడి మోడీగా, ఈ సీసీ రోడ్లు మోడీగా, కరోనా వ్యాక్సిన్ మోడీదేగా వాళ్ళు ఇచ్చిర్రు. అయోధ్య 500 ఏళ్ళకు రామ మందిర దాన్ని ఓపెన్ చేసినంటే వాళ్ళు రాములు లెక్క ఒక వచ్చింది కదా, మోడీ కదా. అన్నిటికీ మన దేశం కాపాడడం, భారతదేశం పేరు తెచ్చింది మోడీ. విదేశాలలో మళ్ళాసారి కూడా మోడీ రావాలి. సో ఇప్పుడు మీ సంపూర్ణ మద్దతు మోడీకి. నీ పేరేం పేరు? నా పేరు అప్పాల చిన్న రాజన్న. మీ ఊరు అభివృద్ధి మంచిగా? మంచిగా ఉన్నది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటోళ్ళు వస్తున్నాయి, మోడీకి వేస్తాం. ఎందుకు? మాకు మంచిగా చేసిండు, మంచిగా వేస్తాం అతనికి. అంటే ఏం చేసేయండి? అది ఇవన్నీ సీసీ రోడ్లు అవి ఇవన్నీ ఆ మనిషి వల్ల మాకు ఒకటే కాదు, మా మంచిగా చేసిండు. మోడీ దయతో మాకు బియ్యం ఫ్రీ, అన్ని ఫ్రీ వస్తున్నాయి. మేము మోడీకి వేస్తాం. మీ పేరేం పేరు? లక్ష్మీనారాయణ. మీ ఊరు అభివృద్ధి మంచిగా? అంత మంచిది, చాలా మంచిది. కానీ ఈ సెంట్రల్ లోపల మన ఇండియా లోపల మొత్తం మోడీ ప్రభుత్వం రావాలా. ఎందుకు? బాగుపడుతుంది. తను ఉన్న రోజులు ఉన్నంత వరకు మంచిగా బాగుపడుతుంది మన ఇండియా. 10 ఏళ్ళు ఉన్నాడు ఆయన. ఇంకా ఈ 5 సంవత్సరాలు తననే ఉండాలా, మన ఇండియా చాలా బాగుపడుతుంది. తను ఉన్నంత వరకు మన ఇండియాకి ఏం డోకలేదు. ఇప్పుడు ప్రపంచంలో మోడీ పేరు వచ్చింది ఉన్నది, అంత పూర్తి ఎవరిదేలే. తప్పితే ఇందిరాని తెచ్చింది అసలు మేము చూడలేం, కానీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా మంచిగా మాకు అందరికీ గమ్మత్ అనిపించింది. సాయితేజ. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ మీ మద్దతు ఎవరికి? నాది ఎప్పుడు మోడీకే ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే రామతత్వం అదొకటేనా? అంతే. మాట్లాడాలి. నా పేరు నరసవ్వ, మెంగన్ నరసవ్వ. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మీ మద్దతు వాళ్ళకి, మీ ఓటోళ్ళకి నేనా మోడీ సార్కి ఎత్తా. ఎందుకు? ఎందుకంటే మాకు మంచిగా చెయ్యాలి, మంచిగా వేయాలి. మా ఊరినే కానీ భూములు జాగాలు కానీ ఇండ్లు లేని కిండ్లు కట్టియాలా, పట్టలకు కానీ వాళ్ళకి పట్టలకు వేసి ఇవ్వాలా. ఇట్లా ఇల్లు మన కర్ణాలు లక్షలు దెంగి పట్టలకు వేసేయకుండా పోయినరు. లుచ్చలు అంజగొడుకులు ఆడళ్ళ దగ్గర తిరిగి మా కాళ్ళు అరిగినాయి, చెప్పులు అరిగినాయి. ఇక ఇప్పుడు మొత్తం భూలోకం బీకిండ్రు వాళ్ళు. అట్లా వేసుకోకుండా మీరుసుగా మంచిగా జాగ్రత్తగా మందిని మంచిగా చూడుండ్రి.
ప్రజానాడి కార్యక్రమంలో భాగంగా కూడా సికింద్రాపూర్ గ్రామంలో గతంలో జరిగిన అభివృద్ధి పనులను అలాగే రాష్ట్రంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కావాల్సిన సమస్యలను అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏ పార్టీకి పట్టం కట్టబోతారన్న విషయాలను కూడా ప్రజల గొంతుకల ద్వారానే వినడం జరిగింది. ఇది ప్రజానాడిపై సికింద్రాపూర్ గ్రామం నుంచి K6 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. కెమెరామెన్ అవినీతితో సునీల్, K6 ఛానల్, సికింద్రాపూర్ నుంచి.